హలో ఎవ్రీవన్. ఎప్పుడైనా పిల్లలు తినడానికి మొండి చేస్తుంటే ఇలా న్యూటెల్లా చపాతీ ఒక్కసారి చేసి చూడండి, ఎగిరి గంతేసి తింటారు. ఇది ఎలా చేసుకోవాలంటే మామూలుగానే మనం చపాతీ తిక్కుంటాం కదా, అలా చపాతీలాగా చాలా పల్చగా తిక్కోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా తిక్కోవాలి. సో తిక్కునేసిన తర్వాత నేను ఒక మంచి షేప్లో తేవడానికి ఒక మూతలాగా పెట్టేసి ఎగ్జాక్ట్ రౌండ్ షేప్లోకి తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు రౌండ్ షేప్లో మంచిగా చపాతీ వచ్చేసిన తర్వాత మధ్యలో న్యూటెల్లా క్రీమ్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఒక హాఫ్ సైడ్ మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ క్రీమ్ కాస్త థిక్గా ఉంటుంది. స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవడం కష్టం అనిపిస్తే చేత్తో స్ప్రెడ్ చేసేసుకోండి. లేదు మీకు టైం ఉందనుకుంటే ఈ క్రీమ్ని కాస్త డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ అయిపోతుంది. అప్పుడు నీట్గా స్పూన్తో కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక హాఫ్ సైడ్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కర్జికాయల షేప్ లాగా పెట్టుకొని ఒత్తేసుకోవాలి. ఇలా ఎందుకంటే మనకి లోపల ఉన్న క్రీమ్ బయటికి వచ్చేసి స్ప్రెడ్ అవ్వకోకుండా మనం ఇలా ఒత్తేసుకుంటే లాక్ అయిపోయినట్టు లోపలే ఉంటుంది. నెక్స్ట్ మనము చపాతీ పెనం మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. ఇది ఆయిల్తో చేసుకుంటే బాగుండదు, నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి వేసేసుకొని మనం ఒత్తి పెట్టుకున్న న్యూటెల్లా చపాతీ దాని మీద పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనం లైట్గా ప్రెస్ చేస్తే ఈ చపాతీ కాస్త పొంగుతుంది కూడా. సో లోపల కూడా బాగా కాలుతుంది. 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత ఆ సెంటర్లో ఏదైతే ఉందో అది సరిగ్గా కాలిండదు. సో ఏం చేస్తారంటే స్ట్రైట్గా చపాతీని పట్టి ఇలా పట్టుకుంటే ఆ కింద సైడ్ కూడా నీట్గా అయిపోతుంది. ఇదంతా కాలిన తర్వాత నీట్గా ఒక మినీ సైజ్ కర్జికాయ లాగా కనిపిస్తుంది, న్యూటెల్లా కర్జికాయ. అంతే అండి, న్యూటెల్లా చపాతీ రెడీ. దీన్ని కట్ చేసేసుకుంటే లోపల క్రీమ్ అంతా నీట్గా మెల్ట్ అయ్యి ఉంటుంది. హ్యాపీగా తినేస్తారు కిడ్స్, కానీ రెగ్యులర్గా మాత్రం ఇవ్వకూడదు. ఎప్పుడైనా అకేషనల్గా ఒకసారి ఇస్తే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.